హాయ్, గుడ్ మార్నింగ్. మీ లక్ష్య సాధన అకాడమీ ఎన్ఎంఎస్ మ్యాథ్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు మనం ఎన్ఎంఎస్లో సెకండ్ చాప్టర్ మ్యాథ్ విభాగంలో భాగంగా మ్యాథ్ విభాగంలో సెకండ్ చాప్టర్ గురించి ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. దానిలో మనకి మిస్సింగ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. ఆ మిస్సింగ్ నెంబర్లో మన ప్రాబ్లమ్స్ అనేటువంటిది చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు మన ప్రాబ్లమ్స్ అనేటువంటిది చూడటం జరిగింది. ఈ ప్రాబ్లం కనుక చూస్తే ఒకసారి ద షేప్ ఈస్ గివెన్ లైక్ దట్, సో ఈ విధంగా ఉంది ప్రాబ్లం అనేటువంటిది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ప్రాబ్లం అనేటువంటిది అంటే 3 ఆపోజిట్లో 3 ఉంది, 6కి ఆపోజిట్లో 5 ఉంది, మరి మధ్యలో వచ్చేసరికి 39 ఉంది. ఈ నాలుగిటికి సంబంధించి ఏదో ఒక రిలేషన్ అంటే ఆపోజిట్ కానీ సైడ్స్ కానీ మొత్తానికి ఏదో రిలేషన్ ద్వారా మనం ఇక్కడ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ చేయాలి. చూడమ్మా, ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఇది ఆపోజిట్ చూద్దాం. 3 into 3 is equal 9. 3 into 3 is equal 9. Okay, next 6 into 5 is equal 30. So total ఎంతమ్మా 39. సో ఏం చేశాడు, 3 into 3 is equal 9, 6 into 5 is equal 30, 30 plus 9 is equal 39. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేశాడు ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేశాడు, వచ్చినటువంటి దాన్ని టోటల్ చేసి ఇక్కడ వేసాడు. సో సార్ చూడండి, 3 into 3 is equal 9, 3 3s are 9. సో 6 into 5 is equal 30, 9 plus 30 is equal 39. సో అదే విధంగా 4 into 4 is equal 16, 5 into 7 is equal 35, టోటల్ గా చేస్తే 51. సో ఆ విధంగా కనుక చేస్తే మనం ఇప్పుడు 3 into 4 is equal 12, 5 into 5 is equal 25. సో టోటల్ గా చేస్తే 37. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 37. ఆన్సర్ ఏమవుతుంది 37. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 37. సో ప్రాబ్లం చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇంతకన్నా ఈజీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనకి ఎన్ఆర్ఎస్లో రావడం అనేటువంటిది జరుగుతుంది. మనం అబ్జర్వేషన్ కనుక మరి ఫస్ట్ మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి, అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేస్తే ప్రాబ్లమ్ చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గో టు ద సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే 5 4 2 1 2 2 ఈ విధంగా ఉంది. చూసేసరికి మనకి ఏదో సూర్యుడు లాగా మనకి అనిపిస్తూ ఉంది. అలాగే 2 3 3 2 2 3, అలాగే 4 6 7 2 1 1 ఈ విధంగా ఉంది ప్రాబ్లం. ఒకసారి కనుక చూస్తే ఈ ప్రాబ్లంలో రిలేషన్ అనేటువంటి ఏమైనా ఉందని చూద్దాం. వీటన్నిటికి సంబంధించి మిడిల్ దానికి రావాలి. ఓకే, వీటన్నిటిని ఏం చేస్తే మిడిల్ అనేటువంటిది వస్తుంది, మిడిల్ నెంబర్ అనేటువంటిది వస్తుంది. మనం ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చూద్దాం. 5 into 1 5 into 1 is equal 5. So this is this one. Next 4 into 2 is equal, this is this one. Next 2 into 2 is equal 4. That is this one. సో ఏం చేశాడు, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఫస్ట్ నెంబర్ వేశాడు, ఆ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసి సెకండ్ నెంబర్గా వేశాడు, ఈ రెండింటిని మల్టిప్లై చేసి థర్డ్ నెంబర్గా వేశాడు. సో అదే విధంగా ఇక్కడ చూద్దాం. 3 into 2 is equal
3 into 2 is equal 6. అలాగే 3 into 3 into 3 is equal 9. ఓకే, ఇది 6 ఇది 9. నెక్స్ట్ 2 into 2 into 2 is equal 4. నెక్స్ట్ అలాగే కనుక ఇప్పుడు చూస్తే 6 into 1 is equal 6. That is first number is 6. Next 7 into 1 is equal 7. 7 into 1 is equal 7. That is second number. Next 4 into 2 is equal 8. That is third number. So 6, 7, 8. So 6, 7, 8 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రెండో ప్రాబ్లం కూడా మనం ఇక్కడ చూడటం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ కనుక చూస్తే 7, 5 కింద 6 ఇచ్చాడు, 5, 21 కింద 13 ఇచ్చాడు, 21, 7 ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ అన్నాడు. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేటువంటిది దీనికి సంబంధించి ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఏంటి అంటే ఫస్ట్ 7 plus 5 is equal 12. 6 ఉంది కాబట్టి బై 2 చేస్తే 6. సో ఆన్సర్ అనేటువంటిది 6. సో 7 plus 5 is equal 12 by 2 is equal 6. అంటే 7 plus 5 by 2 తో చేస్తే 6 అనేటువంటి వచ్చింది. ఆ విధంగా చేశాడు. నెక్స్ట్ అలాగే 5 plus 21 is equal 26 by 2 is equal 13. సో ఆ విధంగా వచ్చింది. సో లాస్ట్ 21 plus 7 is equal 21 plus 7 is equal 28 by 2 is equal 14. సో ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుందా అంటే సో ఇక్కడ ఎంత వచ్చింది 14. సో ఆన్సర్ అనేటువంటి అంటే 14. సో స్టూడెంట్స్ ఇంత ఈజీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు 93, 27 డైరెక్షన్ లో 63 ఇచ్చాడు, దాని కింద డైరెక్షన్ లో 3 ఇచ్చాడు. అలాగే 79, 38 కింద డైరెక్షన్ లో 37 ఇచ్చాడు, అలాగే 4 అనేటువంటిది ఇచ్చాడు. అలాగే 67, 16 కింద డైరెక్షన్ లో మనకి 42 ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది కూడా ఉంది. సో ఫస్ట్ కనుక చూస్తే 93, 27, 63, 3 అనేటువంటిది ఇచ్చాడు. సో ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ అన్ని కూడా 3 టేబుల్ తో పోయేది. ఇక్కడ అన్నిటిలో కూడా 3 టేబుల్ తో పోయేది. 3 2s are 6. సో అలాగే 3 1 అంటే 21. అలాగే 3 3s are 3 1. అలాగే 3 9s are 27. కానీ ఇక్కడ అది కాకుండా రిలేషన్ అనేటువంటి ఏంటో ఇంకా ఉందని చూద్దాం. అలాగే ఇక్కడ కూడా చూస్తే మరి ఫోర్త్ టేబుల్ తోటి ఇక్కడ పోవాలి. మరి 4 16, 4 8 32, 4 9 36. సో ఇక్కడ 4 9లు కాబట్టి 4 9s are కాబట్టి 37 కాబట్టి కరెక్ట్ కాదనేటువంటి మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు రిలేషన్ కనుక చూస్తే ఒకసారి చూద్దాం. 93 ఫస్ట్ 93. సో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 27 plus 63 is equal 0 1 90. So 93 minus 90 is equal 0 3. So that is 3. అంటే ఏం చేశాడు, ఈ రెండింటిని ప్లస్ చేసి వచ్చినటువంటి దాన్ని 93 లో మైనస్ చేశాడు. అంటే ఈ రెండింటిని ప్లస్ చేసి వచ్చినటువంటి దాన్ని మైనస్ చేస్తే ఆన్సర్ అనేటువంటిది రావడం జరిగింది. సో అదే విధంగా మనం కనుక చూస్తే
అదే విధంగా మనం కనుక చూస్తే ఒకసారి 79 38 ప్లస్ 37 15 75. So 79 minus 75, that is 04, that is 4. So next మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా అలా కదా మన ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? 67. సో 16 ప్లస్ 42 8 5 58. సో 67 minus 58 is equal 17 లో నుంచి 8 తీసేస్తే 9. సో 5 లో నుంచి 5 తీసేస్తే 0. సో ఆన్సర్ ఏమవుతుందా అంటే 9 అనేటువంటిది ఆన్సర్ ఏమవుతుందా అంటే 9 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 9. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ లాగా ఇచ్చాడు. ట్రయాంగిల్ లాగా ఇచ్చి పైన 9 1 6 కింద ఏమి ఇచ్చా అంటే 3 4 ఇచ్చాడు. 3 4 ఇచ్చాడు. అలాగే ఇక్కడ సేమ్ 49 కింద 2 3 ఇచ్చాడు. అలాగే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, 5 కనుక్కోమన్నాడు. 1 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ ఏమైనా వస్తుందా ఒకసారి చూడాలి. సో 3 into 4 12. 3 into 4 12. ఇక్కడ నంబర్ అనేటువంటిది రాలేదు. వేరే ఆల్టర్నేటివ్ రిలేషన్ ఏమన్నా చూద్దాం ఇప్పుడు. సో ఒకసారి చూస్తే ఆల్రెడీ ఇది కనుక చూస్తే మనకు ఒక ఐడియా కనుక వస్తుంది. అంటే ఇక్కడ బిగ్ నెంబర్ అనేటువంటిది కనుక చూడకుండా కనుక మనం కీన్గా కనుక అబ్జర్వేషన్ కనుక చేయగలిగితే 3 స్క్వేర్ ఎంతమ్మా? 3 స్క్వేర్ అంటే 3 into 3 is equal to 9. That is this number. నెక్స్ట్ అలాగే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 4 into 4 is equal 16. That is 16. సో ఇక్కడ 3 స్క్వేర్ 9 వేసాడు, 4 స్క్వేర్ 16 వేసాడు. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 into 2 is equal to 4. 4 వేసాడు. అలాగే 3 స్క్వేర్ 3 into 3 9. ఓకేనా? సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి 1 స్క్వేర్ 1 into 1 is equal to 1. సో ఇక్కడ ఎంత ఉండాలి? నంబర్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. అలాగే 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 5 స్క్వేర్ అంటే ఎంత? 5 into 5 is equal 25. సో 25 అనేటువంటిది ఉండాలి. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 125 ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 125 అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. సో ఆ ప్రాబ్లం అనేటువంటి మనం చూడటం జరిగింది. గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. 12 18 30 కింద 6 ఇచ్చాడు. అలాగే 16 12 40 కింద 4 ఇచ్చాడు. 36 18 27 కింద నంబర్ అనేటువంటిది ఫైండ్ ద మిస్సింగ్ నంబర్. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ అన్నాడు. ఓకే, ఇక్కడ కనుక ఆరు కనుక చూస్తే ఈ నంబర్స్ కనుక చూస్తే ఈ 6 తో ఉన్నటువంటి పై నంబర్స్ మొత్తం కూడా 6 తో మరి 6 టేబుల్ లో వచ్చేటువంటివి. అంటే
ఈ 6 తో మల్టిప్లై చేస్తూ వచ్చేటువంటివి, ఓకేనా? 6 తో మల్టిప్లై చేసేటువంటి 6 తో మల్టిప్లై చేస్తూ వచ్చేటువంటి నంబర్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో. 6 into 2 is equal 12, 6 into 3 is equal 18, అలాగే 6 into 5 is equal 30. సో పై నంబర్స్ మొత్తం కూడా 6 అనేటువంటి టేబుల్లో మనకి మల్టిప్లై కనుక చేస్తే 6 టేబుల్తో మల్టిప్లై చేస్తే పై 3 నంబర్స్ అనేటువంటివి వస్తున్నాయి. సో రిలేషన్ అనేటువంటి ఆ విధంగా ఉందనేటువంటి మనం అబ్జర్వేషన్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి, ఓకేనా? సో ఈ విధంగా మనం కనుక చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ అలాంటి చాలా ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి ఒకసారి మనం ఇక్కడ ఆలోచన అనేటువంటిది రావాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ 4 చూద్దాం. 4 into 4 is equal 16, అలాగే 4 into 3 is equal 12, 4 into 10 is equal 40. ఓకే, అలాగే ఇక్కడ కూడా 36, 18, 27 ఇక్కడ ఏ టేబుల్లో పోతుందో చూద్దాం ఒకసారి, ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ అన్ని కూడా సింగిల్ డిజిట్లు ఉన్నాయి కాబట్టి మాక్సిమం సింగిల్ డిజిట్ తో మనం ట్రై చేద్దాం. ఫస్ట్ దేంతో ట్రై చేద్దాం ఒకసారి చూడండి. సో 8 టేబుల్ కనుక చూస్తే సో 8 4s are 32. ఓకే, నెక్స్ట్ 8 9s are 36. ఓకే, 36 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 8 2s are 16, 8 3s are 24. సో 8 టేబుల్ అనేటువంటిది కాదు. ఓకే, నెక్స్ట్ 8 టేబుల్ కానప్పుడు నెక్స్ట్ టేబుల్ ఏంటి? 9 టేబుల్. సో 9 into 4 9 4s are ఎంత? 36. అలాగే 9 into 2 9 2s are ఎంత? 18. అలాగే 9 into 3 9 3s are ఎంత? 27. సో ఏ టేబుల్ తో పోతున్నాయా అంటే 9th టేబుల్. సో ఆన్సర్ ఏమవుతుందా అంటే ఆన్సర్ ఈస్ 9. సో దట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం. చూడమ్మా, చాలా జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎంత ఈజీగా ఉన్నాయో మీరు కొంచెం కనుక అబ్జర్వేషన్ కనుక చేస్తే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 2 4 20 3 9 90 1 5 ఫైండ్ ద దిస్ సర్కిల్ నంబర్ అన్నాడు. ఓకేనా? ఒకసారి కనుక మనం అబ్జర్వేషన్ కనుక చూస్తే 2 4, ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుందా? 2 4s are ఎంత? 8. సో రాలేదు. సో ఇక అట్లా కాకుండా ఇంకేం చేస్తే వస్తుంది? 2 స్క్వేర్ అంటే 2 into 2 is equal 4. 4 స్క్వేర్ అంటే ఎంత? 4 into 4 is equal 16. టోటల్ చేస్తే 20. సో ఇక్కడ 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ is equal 20. అలాగే ఇక్కడ సేమ్ ఇట్లాగే చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 3 into 3 is equal 9. అలాగే 9 స్క్వేర్ అంటే ఎంత? 9 into 9 is equal 81. సో టోటల్ కూడితే ఎంత? 90. ఓకేనా? సో సేమ్ మనం అలాగే కనుక చేస్తే 1 స్క్వేర్ 1 into 1 is equal to 1. అలాగే 5 స్క్వేర్ 5 into 5 is equal 25. మొత్తం టోటల్ చేస్తే 26. దట్ ఈస్ 26. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 26 అనేటువంటిది అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 26 అనేటువంటిది అవుతుంది. సో ఏం చేసాం? 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ is equal to 20. 3 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ is equal to 90. 1 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ is equal 26. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం కూడా మనం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడగానే చాలా మంది విద్యార్థులు
మరి నిజంగా ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు అసలు ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి వస్తుంది. కొంతమంది అయితే ఈ ప్రాబ్లం చూడగానే వామ్మో అని భయపడతారు. నిజంగా భయపడేవాడు ఎప్పటికీ భయపడుతూనే ఉంటాడు. సో నేను ఏ విధంగా అయినా చేయాలి అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు అసలు భయమే ఉండదు. సో వన్స్ ఒకసారి మన హృదయంలో కనుక భయం అనేటువంటిది కనుక స్టార్ట్ అయితే మన లైఫ్లో ఇంకెప్పుడు కూడా మనం భయపడుతూనే ఉంటాం. సో ఈ ప్రాబ్లం కనుక చూస్తే ఈ బొమ్మను చూడగానే మనకు భయం అనేటువంటిది కలగకూడదు. ఫస్ట్ ఇంట్రెస్ట్ రావాలి, ఇంటెన్షన్ ఉండాలి. కంపల్సరీ ఈ ప్రాబ్లం నేనే చేయాలి, ఎట్లయినా కానీ నేను చేయాలనేటువంటి ఇంటెన్షన్ అనేటువంటిది ఉండాలి. సో ఇక్కడ లాజిక్ ఏం లేదు, చాలా ఈజీ లాజిక్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ 8 2 ఇచ్చాడు 32. అంటే ఈ రెండింటికి సంబంధించిన రిలేషన్ అనేటువంటిది ఇది అయి ఉండొచ్చు. అలాగే 6 7 ఇచ్చాడు, రెండింటికి సంబంధించిన రిలేషన్ ఇది అయి ఉండొచ్చు. అలాగే 1 5 ఇచ్చాడు, వీటికి సంబంధించినటువంటి రిలేషన్ అనేటువంటిది ఇది 10 అనేటువంటిది అయి ఉంటుంది. అలాగే 4 3 ఇచ్చాడు, ఈ రెండింటికి సంబంధించిన రిలేషన్ అనేటువంటిది మనకి కనుక్కోమన్నాడు. సో కాబట్టి 8 2 రిలేషన్ 32, 6 7 రిలేషన్ 84, 1 5 రిలేషన్ 10, 3 4 రిలేషన్ అనేటువంటిది కనుక్కోవాలి. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ అనేటువంటిది దీనికి సంబంధించి పార్ట్ వరకు చూద్దాం. 8 2 ఫస్ట్ ఒకసారి చూద్దాం. ప్రతిదాన్ని కూడా 2 తో మల్టిప్లై చేస్తాం. ఒకసారి 2 into 2 is equal 4 into 8. 4 8 జర్ ఎంత 32. సో ఏం చేశాడంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేశాడు, 4 వచ్చింది. ఇంటూ నెక్స్ట్ నెంబర్ అంటే 8 అంటే ఎంత వచ్చింది 32. దట్ ఈస్ దిస్ వన్. అంటే ఏ నెంబర్ నుంచి అయినా సరే ఈ నెంబర్ నుంచి అయినా చేసుకోవచ్చు. 8 into 2 is equal 16 into 2. 16 2 ఎంత 32. సో ఏ విధంగా చేసినా కానీ 2తో మల్టిప్లై చేశాడు. 2తో మల్టిప్లై చేసి ఒక నెంబర్ని 2తో మల్టిప్లై చేసి నెక్స్ట్ దాన్ని దీంతో మళ్ళీ రిమైనింగ్ నెంబర్తో మల్టిప్లై చేశాడు. రిమైనింగ్ నెంబర్తో మల్టిప్లై చేశాడు. అంటే ఫస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేశాడు, వచ్చినటువంటి దాంతో రిమైనింగ్ నెంబర్ని మల్టిప్లై చేశాడు. అంటే ఉన్నటువంటి నెంబర్ని 2తో మల్టిప్లై చేసి వచ్చినటువంటి ఆన్సర్ని నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయడం ద్వారా 32 అనేటువంటిది వచ్చింది. చూద్దాం ఆల్రెడీ. సో ఫస్ట్ 2 తీసుకుందాం. 2 2s are 4. నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలని చెప్పాను. 4 నెక్స్ట్ నెంబర్ ఏంటి 8. సో 4 into 8 ఎంత 32. అలాగే 8 తీసుకున్నా కానీ 8 2s are 16. అలాగే నెక్స్ట్ నెంబర్ ఏంటి 2. 16 into 2 is equal 32. ఏ విధంగా చూసుకున్నా కానీ 32 అనేటువంటిది వచ్చింది. సో అలాగే నెక్స్ట్ 6 into 2 is equal 12. 12 into 7 is equal 84. 12 into 7 చూద్దాం. 7 2s are 14. 1 7 1 is 7 plus 1 84. సో ఆ విధంగా 84 అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ అలాగే 1 2s are 1 into 2 is equal 2. నెక్స్ట్ అలాగే 5 2 5s are ఎంత 10. సో ఆ విధంగా అనేటువంటిది చూసాం. ఓకే నెక్స్ట్ మన ఆన్సర్ కనుక చూస్తే 4 into 2 is equal 8 into 3 is equal 27. Sorry 24. So 4 into 2 is equal 8. 8 into 3 is equal 8 3s are ఎంత 24. సో 8 3s are ఎంత 24. సో ఆన్సర్ ఏమవుతుందా అంటే 24 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందా అంటే 24. చూడండి స్టూడెంట్స్, మరి ప్రాబ్లం అనేటువంటిది బొమ్మ అనేటువంటిది ఇంత పెద్దగా ఉన్నా కానీ ప్రాబ్లం అనేటువంటిది ఈజీగా ఉంది. ఒకసారి